ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుండగా నేడు సాయంత్రం తెప్పోత్సవం, గురువారం రాత్రి మహారథోత్సవం లక్షలాది మంది భక్తుల మధ్య జరగనుంది. మహారథోత్సవానికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర తదితర ప్రాంతాల భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామివారికి దాసాంగాలు సమర్పించనున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్, పోలీసు, వైద్య శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలలో పీఠాధిపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో కలిసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కలియుగ ఆరంభంలో ఒక శిలపై ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఈశ్వరుడు కృపను ఆచరించగా అనిరుద్ధ రూపంలో శ్రీ మహావిష్ణువు దేవతలతో కలిసి ఇక్కడ ఉద్భవించాడని చెబుతున్నది. ఒకానొక సమయంలో ఈ ప్రాంతం అటవీ క్షేత్రంగా ఉండేది. గద్వాల పరిపాలించిన సంస్థానాధీశుల నల్ల సోమనాద్రి ఈ ప్రాంతానికి వేటకు రాగా ఆయన వెళుతున్న గుర్రం ఈ దేవాలయ సమీపంలో ముందుకు వెళ్లకుండా నిలిచిపోయిందట. దీంతో రాజుకు ఇక్కడ ఏదో మహిమ ఉన్నదని గమనించి అక్కడే ఉన్న వాల్మీకి బాలుణ్ణి పిలిచి అడగగా ఒక శిలపై స్వామివారు ఉన్నారు కావున ఇక్కడ ఆ మహిమ ఉందని తెలిపాడట. దాంతో రాజు స్వామివారికి నమస్కరించి పెద్ద దేవాలయం నిర్మిస్తా అని మొక్కుకుని బయలుదేరగా గుర్రము ముందుకు సాగిందట. అనంతరం రాజు దేవాలయాన్ని నిర్మించి 100 ఎకరాలు స్వామివారికి అందజేసి మహారథాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రథోత్సవం రోజున స్వామివారికి కొత్త కుండలో అన్నం, పరమాన్నం వండి స్వామివారికి నివేదన చేసి తిరునామాలతో ఆ కుండను ఇంటికి తీసుకువెళ్లి తిమ్మప్ప స్వామిగా కొలుస్తారట. స్వామివారు మాడవీధుల్లో పల్లకి సేవ జరిగే సమయంలో ప్రతి ఒక్కరూ క్రింద నుండే స్వామివారికి నమస్కరించాలని ఆనవాయితీ ఉన్నందున ఎవరూ కూడా 2వ అంతస్తు నిర్మించరు. ఇక ఆదిశిలపై శ్రీనివాసుడు వెలిసినందున మల్దకల్ గ్రామస్తులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వెళ్లరు. ఒకవేళ వెళితే ఏదైనా అపవాది జరుగుతుందని భావించి ఇప్పటి వరకు మల్దకల్ గ్రామస్తులు తిరుపతికి వెళ్లలేదట. అపర తిరుపతిగా విలసిల్లుతూ అనేక మంది భక్తుల కోరికలు తీరుస్తూ మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి ఇలవేలుపుగా నిలిచాడు. అనేక మంది భక్తులు దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు. ప్రస్తుత ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద, ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. सकलमस्तप्रार्थकं कल्याणोत्सवाख्यं कर्म करिष्ये प्रार्थना చేసుకోండి విశ్వకు సర్వవిఘ్నస్రేతస్మై గణాధిపతయే నమః సర్వేశ్వరం భగారేషు అలవేలంగా పద్మావతి శ్రీ ధనదేవ లక్ష్మీ వెంకటేశ్వర ప్రీతం సుభీరో గోవిందా గోవిందా భక్తులారా గణంతుడా వేదిక మీదకి రాదు ब्राह्मणाश्च प्रियता सरस्वत्यो प्रियता धामेने प्रियता कात्यायने प्रियता ग्रामदेवता प्रियता सर्वदेवता प्रियता सर्व वास्तुदेवता प्रियता अतः
బ్రహ్మద్విజః తదా అస్య కర్మ విఘ్నకర్తారః శామ్యంతు ఘోరాని శామ్యంతు జీవితమైనటువంటి కోడాలతో గెలవాలి అని చెప్పే ఉద్దేశంతో శనిబలం కోసమై తర్వాత ఎరుపు రంగులైనటువంటి ఉన్నాయి. ఇది ఈ యొక్క కుజదోషం తొలగిపోవాలని ఈ ముత్యము ఎన్ని రంగులెత్తినా మారో తన రంగు మార్చుకోరు. అలాంటి అమ్మాయికి కూడా ఎంతో మంది ఎన్నో మాటలు చెప్తుంటారు. దాన్ని మనసులో పెట్టుకోకుండా అందుకని ముత్యాలు అనేటువంటి పెట్టేది. కాబట్టి ఈ విధంగా స్వామివారికి విశేషమైనటువంటి ఘట్టం, అందరూ ఎదురు చూసినటువంటి ఘట్టం. కాబట్టి అలాంటి మాంగళ్యాన్ని అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా భజంత్రి ఒక్క నిమిషం దయచేసి అందరూ కూడా మాంగళ్యము అర్చక స్వామి వారు కడుతూ ఉన్నారు. ఆ పుణ్యం మనకందరికి రావాలంటే ఆ మాంగళ్య మంత్రం చెప్తాను, అందరూ గట్టిగా చెప్పండి. మాంగళ్యం మాంగళ్యం తంతునానేన లోక కళ్యాణ హేతునా కంఠే బధ్నామి సుభగే చిరంజీవ మయా సహా. మామూలుగా మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభే త్వం జీవ సదాశతం అంటారు. మనం జీవించేటప్పుడు త్వం జీవహించని చెప్పేసి దీని యొక్క పరమార్థం. ఎవరు కూడా చూసుకోకండి, మాంగళ్యదానం చేసుకుని అందరు కూడా నమస్కారం చేసుకోండి. అయ్యా భజంత్రి గట్టి మేడం. ఆది శిల అంటే మొట్టమొదటి శిల, ఆది అంటే మొదట, శిల అంటే శిల, రాయి రూపంలో వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఏకశిలనందు మరి అనంత పద్మనాభ స్వామి, ఆయన నాభిలో బ్రహ్మదేవుడు, పాదాల దగ్గర భూదేవి శ్రీదేవి ఉంటారు. తర్వాత మధ్య భాగమున వెంకటేశ్వర స్వామి ఉంటాడు. స్వామివారు అప్పుడు దాదాపుగా ఒక 3/4 ఇంచు 1/2 ఇంచు మందంగా కనపడేవాడు. అంటే ఇప్పుడు ఈరోజు 4 నుండి 5 ఇంచుల మందానికి ఆయన బయటికి ఉద్భవించినాడు. అంటే స్పష్టంగా ఆయన యొక్క రూపము కానొస్తుంది. అంతకుముందు నా చిన్నతనంలో వెంకటేశ్వర స్వామి ఊరికే ఇవి కాళ్ళు అన్నట్టుగా, కాళ్ళు ఇది ముఖం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అట్లాగా అవయవాలు స్పష్టంగా కానొస్తున్నాయి. లక్ష్మీదేవి అమ్మవారి ముఖము కొద్దిగా జడగానొచ్చేది. ఇప్పుడు అట్లా అవయవాలు పూర్తిగా ఏర్పడుతున్నాయి. అదొకటి. రెండో, ఎవరైతే ఇంటి దేవుడు ఉంటాడో, ఈ ఊరు వాళ్ళే కాదు, చుట్టుముట్టు పల్లెల వాళ్ళు కూడా ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో తిరుపతికి వెళ్ళరు. ఎవరన్నా తీసుకెళ్తే మాత్రం వెళ్తాం. అది ఒకటి. రెండోది, ఈ వెనుకబడి దేవుడు అంటే ఏ న్యాయవారిని మనము ఇష్టపూర్వకంగా మొక్కుకొని మన యొక్క బాధల్ని తీర్చమని ఆయన న్యాయబద్ధమైనటువంటి కోరికలు కోరితే ఖచ్చితంగా తీరుస్తున్నాడు. కాబట్టి కోరికలు తీర్చే భగవంతుడు మన సన్నిధిలో ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క ఆనవాయితీ. రెండోది, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ఇంట్లో కూడా మల్దమ్మ అంటే గ్రామం పేరు, మల్దకల్లు, తిమ్మప్ప అంటే దేవుని పేరు, తిమ్మమ్మ అనే నామకరణాలు కూడా చేస్తారు. తర్వాత ఇక్కడ శేషదాసుల వారని చెప్పి, అంటే ఇది అడవి ప్రాంతం, కీకార అడవి ప్రాంతము. ఇక్కడ రాజుగారు ఎందుకు వెళ్తున్నారేమో గుర్రం పైన వెళ్తున్నారు సైన్యాన్ని తీసుకొని. గుర్రం ఆగిపోతుంది.
ఆగిపోతే ఏంది నా గుర్రం ఎంతసేపటికి అడుగు ముందరికి వేయడం లేదు అని చెప్తే అప్పుడు చిన్న చిన్న పిల్లలు పసులు దొరుకుని వచ్చినటువంటి చిన్న పిల్లలు వాల్మీకి పిల్లలు వచ్చి అయ్యా దొరగారు ఇక్కడ స్వామివారు ఉన్నారు, గుండులో వెలిసినారు, మీరు ఆయనను దర్శనం చేసుకుంటే మీ గుర్రం కదులుతుంది అని ఆ వాల్మీకి బాలకులు చెప్తే 9 మంది అయ్యో అట్లానా అని చెప్పి గుర్రం దిగి వచ్చి వాళ్ళు అక్కడ దర్శనం చేయించిన తర్వాత వాళ్ళు దేవునికి వండిన నైవేద్యం ఉంటే ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత గుర్రము ఆటోమేటిక్గా కదిలి అక్కడి నుండి వెళ్ళిపోతే ఆ రాత్రి స్వప్నమైతే ఇక్కడ నాకు గుడి కట్టాలి అని చెప్పి అంటే ఆయన గుడి కట్టించి 500 ఎకరాల మాన్యాలు కూడా ఆయన ఇక్కడ మాన్యం ఇవ్వడం జరిగింది. ఆ 9 మంది బాలకులు ఎవరైతే ఆ రోజు స్వామివారికి చూయించి దర్శనం చేయించినారో ఆ వంశస్థులే ఈరోజు 900 మంది ఉన్నారు. వాళ్ళే వారానికి ఒకరు వంతులుగా మారుతారు. ఇంకోటి గొప్ప విశేషం ఏమంటే వాల్మీకి పూజారులలో ఉన్నటువంటి గొప్ప విశేషము వాళ్ళ ఆచరణ చేసేది ఏమంటే ఆదివారం ఉదయం డ్యూటీ స్వీకరిస్తారు, గుండు కొట్టించుకొని జుట్టు పెట్టుకొని మడిగి పంచె కట్టుకుంటారు. మళ్ళీ ఆదివారం ఉదయం డ్యూటీ వేరే వానికి అప్పగించినక్కని ఈ కడప దాటి ఇంటికి పోతారు. మరి ఇక్కడ ఎప్పుడైతే గుడి కట్టించి సేవలు మొదలుపెట్టినారో అప్పుడే నిర్ణయించుకున్నారు మనం 2వ అంతస్తు కట్టకూడదని చెప్పి గ్రామస్తులు నిర్ణయించుకొని అదే కట్టుబడికి ఈరోజు కూడా అదే నిర్ణయానికి నిలబడి ఉన్నారు. నా పేరు గట్టిగా నా పేరు పూజారి నరసింహ. మేము ఇక్కడ ఈ టెంపుల్లో పూజారులు. మేము వారానికి ఒకరు చొప్పున ప్రతి ఆదివారం ఒక ఆదివారం నుంచి ఒకరు అట్లా మారుతూ ఉంటాం. ప్రతి వారం మారుతుంటాము. అట్లా మా 9 మీటింగ్లు ఉంటాయి. ప్రతి వారం ఒకరు మేము సేవ చేస్తుంటాం ఈ స్వామివారికి. ఎనికిటి పురాణం నుంచి నల్ల సోమనగరి ఇక్కడ వేట మార్గం పోతున్నప్పుడు ఆయన గుర్రం ఆగిపోతే మా వంశీకుడు ఆ స్వామివారికి రాజుగారు గుర్రం అయిపోయినప్పుడు ఆ రాజుగారికి మా స్వామివారిని చూపించినాడు. ఆయన రాజుగారు వచ్చి ఆయన దర్శనం చేసుకున్నాడు. నేను పోయిన పని ఇప్పుడు ముగిస్తే అయితే నేను మీకు గుడి కట్టిస్తానని చెప్పి ఆ రాజుగారు మొక్కున్నాడు. అయితే ఆ రాజుగారి పని విజయవంతంగా సాగింది. అప్పుడు ఆ రాజుగారే వచ్చి గుడి కట్టించిండు. ఈ గుడికి మాన్యం పెట్టిండు, 500 ఎకరాల మాన్యం పెట్టిండు. ఆ మాన్యం పెట్టిన తర్వాత ఆ పిల్లవాడిని అడిగినాడు రాజు, స్వామి ఇక్కడ మనం ఈ దేవుని గుడి కట్టించినాం కదా, ఈ గుడికి పబ్లిక్ రావడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని అంటాడు. అంటే అప్పుడు ఆ బాబు ఏమని చెప్తాడు, మా వంశీకుడు ఈ స్వామివారి కళ్యాణం చేస్తే బాగుంటుంది అంటాడు. ఇప్పుడు మనం చేసే బ్రహ్మోత్సవాలు జాతర అంటే కళ్యాణమే స్వామివారిది. ఆ కళ్యాణం చేయడానికి ఏమేమి అవసరం వస్తాయి. అప్పుడు ఆ పనిపాట వాళ్ళకి అందరికీ మాన్యాలు పెట్టినాడు రాజు. 500 ఎకరాల మాన్యాలు అందరు కలిపి ఏ పనులకి ఏ పని అని ఈ పనిని బట్టి మాన్యం పెట్టిండు. ఆ మాన్యాలలో పంటలు పండించుకొని తింటూ అందరు సేవలు చేసి స్వామివారికి ప్రతిరోజు నైవేద్యం పెడుతుంటాం. మేము అదే నైవేద్యమే మేము తీసుకుంటుంటాము. ఇప్పుడు మేము తిరుపతికి పోము ఎందుకంటే మా దగ్గర స్వయంగా విష్ణు ఆదినారాయణ స్వయంగా ప్రత్యక్షంగా మా దగ్గర ఉన్నాడు స్వామివారు. అయితే మేము తిరుపతికి పోతే మాకు ఇబ్బందులు జరిగినాయి. మా పెద్దలు పూర్వంగా పోయిన వాళ్ళకి ఇబ్బందులు జరిగినాయి. అందుకే మేము పోము. డబల్ అంతస్తులు అంటే ఇక్కడ నుంచి స్వామివారు ఊర్లో మాడవీధిలో దశమకట్ట అని ఉంటుంది. ఆ దశమకట్ట దగ్గరికి పల్లకిలో పోతుంటాడు రోజు. ఆ పల్లకిలో పోయేటప్పుడు పైనుంచి స్వామివారిని ఆశీర్వాదం తీసుకోరాదని చెప్పి కిందికి వచ్చి తీసుకోవాలని చెప్పి మా పూర్వీకులు పెద్దలు పెట్టినారు అప్పటి నుంచి. అట్లా ఒకవేళ కట్టిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి అది కూడగొట్టుకున్నారు. అదే అందుకోసమే ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టరు. తిరుపతికి పోము. ఒకవేళ తొలకపోతే వాళ్ళ సొంతం ఖర్చులతో వీళ్ళు ఏమీ పెట్టారంట ఖర్చు, సొంత ఖర్చులతోనే పోయి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. అందులో మేమైతే పోము పూజారులం. ఊళ్ళో ఎవరో వేరే వాళ్ళు పైసలు పెట్టి తొలకపోతే వాళ్ళ ఖర్చులతో పోయి వచ్చినారు. సొంతం ఖర్చులతో అయితే ఊళ్ళో కూడా ఎవరు పోలేదు. ఇక్కడ తిరుపతికి పోతే అపశకనాలు జరిగినాయి కాబట్టి పూర్వీకుల నుంచి ఎందుకు అంటే దేవుడే అంతా ఎక్కడైనా దేవుడు ఉన్నాడు, ఇందుకు గలడుతుంది కాబట్టి సాక్షాత్తు వ్యాసభగవాడే ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నప్పుడు అతి ఆర్భాటంతో ఖర్చు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని పోవడం వల్ల కొంతమందికి దొంగతనాలు, కొంతమంది యాక్సిడెంట్లు, నాకే జరిగింది యాక్సిడెంట్. మరి అటువంటివి తిరుపతి క్షేత్రము ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం నేను దానికి కూడా తెలుసు. మరి అటువంటి క్షేత్రానికి ఈ గ్రామం వాళ్ళు ఎందుకు పోరు అంటే కేవలము వ్యాసభగవాన్ రాసినటువంటి నానుడి 3 సమాన క్షేత్రంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పుణ్యం అక్కడ ఉంది, అక్కడ ఉన్న పుణ్యం ఇక్కడ ఉంది అన్నప్పుడు ఖర్చు పెట్టుకొని వెహికల్స్ తీసుకొని ఆర్భాటంతో కొన్ని వేలు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతికి పోవడము అనివార్యము.
ఒకవేళ పోయినా కానీ ఏదో ఒక దోష పరిహారం జరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ జరగడము, పిచ్చి పట్టడము, లేకపోతే ఏదో ఒక దొంగతనం జరగడము ఇలాంటివి జరిగాయి కాబట్టి సాంప్రదాయం వల్ల ఇక్కడే బీదల దేవుడు ఉన్నాడు. ఇంతమంది లక్షల మంది ఇక్కడికి వచ్చిపోతున్నారంటే వాళ్ళ మనోవాంఛ నెరవేరుతుంది కాబట్టే వస్తున్నారు. వ్యాస భగవానుడు చెప్పినాడు కాబట్టే పోవటం లేదు. ఇది ఒక కొత్తగా సాంప్రదాయం. ఎంత దేవుడు ఎక్కడైనా దేవుడు ఉన్నాడనే ఒక నిదర్శనానికి ఈ మదనకల్ మహాక్షేత్రముగా ఇది నిదర్శనం అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా దుస్తుల మేడ కూడా కట్టరు అంటే ఆపాదమస్తకం చూడాలి కాబట్టి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి చూడకూడదని ఒక సాంప్రదాయం ఇక్కడ ఉంది. మరి అదేవిధంగా ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఇది మహాపుణ్యక్షేత్రము. అతి పురాతన అంటే దాదాపు ఒక యుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరం. ఒక యుగానికి దాదాపు 2500 సంవత్సరాలంటే ద్వాపరం వచ్చా కలియుగం వచ్చే దాదాపు 5000 సంవత్సరాల కిందట భగవంతుడి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇది మహాపుణ్యక్షేత్రం, మనోవంచాక్షేత్రం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకొని పునీతులు కావాలని కోరుతున్నాను. ఎవరైనా ఇక్కడ దర్శించుకుంటే తిరుపతికి పోయినంత పుణ్యము, ఎవరైనా దర్శించుకుంటే ఇక్కడ సాక్షాత్తు ఈశ్వరుని చూసినంత పుణ్యము, ఎవరైనా ఇక్కడ దర్శించుకుంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి అహోబిల నరసింహస్వామి దర్శించుకున్నంత పుణ్యము అని చెప్పడం జరిగింది. కాబట్టి సమాన క్షేత్రం అన్నాడు కాబట్టి తిరుపతికి పోవలసిన పని లేదు. భక్తులు బీద వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దాసంగం అనే ఒక కుండని, కొత్త కుండని తీసుకొచ్చి పాయసం వండి అది తీసుకుపోయి తమ ఇంట్లో భద్రపరుస్తారు సంవత్సరం వరకు. కాబట్టి ఇది ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి తిరుపతికి ఎవరు వెళ్ళారు. మరి అదేవిధంగా మాడవీధులు ఏ రకంగా ఉన్నాయో ఇక్కడ కూడా మాడవీధులు ఊరేగింపుగా గ్రామంలో దశమకట్ట దగ్గర పోతుంది. అప్పుడు పోయినప్పుడు ప్రతి మనిషి కూడా ఆపాదమస్తకం భగవంతుని కుడివైపు నుండి బొటనవేలు నుంచి కిరీటం వరకు చూడాలా అని ఒక శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం పైనుంచి 2వ అంతస్తు నుంచి భగవంతుని కిందికి చూడకూడదు అనే ఒక సాంప్రదాయం వల్ల ఇక్కడ 2వ అంతస్తులు కూడా కట్టరు. అదొక సాంప్రదాయం ఇక్కడ ఉంది.